వెల్కమ్ టు జీజీ ఇయరా. మీరైతే ఏం భయపడకండి. మనమైతే ఈసారి ఈ పేటీఎం కప్పనైతే ఇంటికి పట్టుకపోతున్నా. ఎప్పుడు కానీ ఏదైనా మొదలు పెట్టాలంటే అది విక్టరీతోనే. మొదటి బోని ఎప్పుడు విక్టరీతోనే కొట్టాలి. ఈ జీజీ అడ్డా అంటే తెలుసు కదా. నీ గురించి నాకు తెలుసులే గంభీర్ సార్. నీ గురించి అయితే నేను ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసి నీ మెంటాలిటీ అర్థం చేసుకుంటున్నా. ప్రస్తుతానికైతే నేను T20 ఫుల్ టైం కెప్టెన్ని. నా కెప్టెన్ పవర్తో నేనైతే ఫస్ట్ T20 గెలిచి నీకైతే వెల్కమ్ చేస్తా జీజీ బాయ్. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ తర్వాత T20 కెప్టెన్ నన్నే అని అందరూ అనుకోండి. కానీ ట్విస్ట్ ఏంటంటే గంభీర్ వచ్చి అంతా చేంజ్ చేసేసా. నాకు రావాల్సిన కెప్టెన్స్ ఎత్తుకపోయి నీకు పెట్టా. ఇంకేం చేస్తాం, ఉండే ప్లేస్ని ఆడాల్సిందే, ఇంకేం చేయడానికి లేదు. డోంట్ ఫీల్ హార్దిక్ బ్రో, కెప్టెన్ అయితేనని నాకే తెలియదులే. అయినా ఐపీఎల్ కెప్టెన్ నువ్వు, T20 కెప్టెన్ నేను, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ. ఈక్వాలిటీ అంటే ఇదేనేమో. నాకైతే ఇప్పుడు లైవ్లో ఎగ్జాంపుల్ దొరికింది. మీ కెప్టెన్సీ లల్లి ఆపండి, మా కెప్టెన్సీ సంగతి చూడండి. మొన్నటిదాకా నేనే T20 కెప్టెను, బట్ ట్విస్ట్ ఇన్ ద టేల్ ఇప్పుడైతే సడన్గా అసలంకగా T20 కెప్టెన్ అయిపోయా. ఒక్క లంక కప్ కొట్టించేపాటికి నాకైతే T20 కెప్టెన్ ఇచ్చేసి, అలాంటిది T20 వరల్డ్ కప్లో క్వాలిఫై కూడా కాలేదు. అందుకే నా కెప్టెన్సీ పీకేశ్రీ. ఇదేలా ఉంది? అరే ఏమనుకోక రంగా బ్రో, నా కెప్టెన్సీలో నువ్వైతే మంచి బౌలింగ్ వేస్తావు. కావాలంటే చూస్తూ ఉండు. ఈ సిరీస్ అయితే మనం అలవో కాక గెలిచేస్తాం. అంత సీన్ లేదు. మాకు 100 ఉంటాయి. కానీ సిరీస్ విషయంలో, మ్యాచ్ల విషయంలో మేమైతే తగ్గే ప్రసక్తే లేదు. ఈ సిరీస్ అయితే మాదే. ఫస్ట్ మ్యాచ్ బోని చూసుకోండి. అంత సీన్ లేదు. మ్యాచ్లు ఆడుతున్నది ఎక్కడ? మా దేశంలో, మా హోమ్ గ్రౌండ్లో. నేను ఒక్కసారి ఫామ్లోకి వచ్చి కండ్లు మూసానా అంతే, మీరు పక్కా ఫసక్కే. ఓల్డే మై డియర్ ఇండియన్ బౌలర్స్, మీరైతే నాతో ఒక అగ్రిమెంట్కి ఒప్పుకోవాల్సిందే. మై లవ్లీ శ్రీలంక ప్రతి వికెట్ నేనే తీస్తా. మీరు ఒకటంటే ఒకటి కూడా తీయకండి, అంతా నేను చూసుకుంటా. మీరైతే ఎవ్వరు తీయకండి, ముందునే చెప్తున్నా. సిరాజ్ అన్న, అన్ని వికెట్లు నువ్వే తీసే, మేమేం తీసేది? మాలాంటి వాళ్ళు కూడా బతకాలి కదా. నీకు కావాలంటే వచ్చే సిరీస్లంతా నీకే. నాకు శ్రీలంక సిరీస్ మాత్రం వదిలేయండి. ఇది సిరాజ్ సిరీస్, మీరైతే ఫిక్స్ అయిపోండి. కూల్ సిరాజు కూల్, నువ్వే తీద్దు అండిలే వికెట్లన్నీ. అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.